హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టేస్టీగా, ఈజీగా నోరూరించే తలకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా తలకాయ మాంసాన్ని పసుపు, ఉప్పు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇలా పసుపు, ఉప్పు వేసి కడగటం వల్ల ఎంతో కొంత నీసు వాసన అనేది పోతుంది. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, టమాటీలను ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు తీసుకొని నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి కాసేపు వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాసేపు బాగా ముక్కలకి పట్టనివ్వాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి కాసేపు ఉడికించాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసి ఇంకొంచెం వాటర్ వేసి తర్వాత కాసేపు కూరని ఉడకనివ్వాలి. ఎంతో రుచికరమైన తలకాయ కూర రెడీ అయిపోయిందండి. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకి దించుకోవాలి. టేస్టీ తలకాయ కూర రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.